5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. పుదుచ్చేరి మినహా 4 పెద్ద రాష్ట్రాలు బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం. సో ఈ 4 పెద్ద రాష్ట్రాల్లో క్లియర్గా దెర్ ఆర్ నో సర్ప్రైజెస్ ఇన్ 3 స్టేట్స్. అస్సాం క్లియర్గా ఎన్డీఏ గెలుస్తోంది, మీకు స్పష్టమైన మెజారిటీతో గెలుస్తోంది. హేమంత్ బిశ్వా శర్మ 95 దాకా వస్తాయన్నాడు, బట్ చాలా గణనీయంగా వచ్చేలా కనబడుతున్నాయి. మీకు తమిళనాడులో ఊహించినట్లుగానే డిఎంకే లెడ్ అలియన్స్ ఆధిక్యతలో ఉంది. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం సర్ప్రైజింగ్ రిజల్ట్ ఇస్తుంది. డిఎంకే లెడ్ అలియన్స్కు పోటాపోటీగా విజయ్ వస్తున్నాడు. సో ఇక్కడ విజయ్కి 98 to 120 సీట్స్ ఇచ్చారు. అంటే అధికారంలోకి డిఎంకేనా రావచ్చు, లేదా విజయనా రావచ్చు, హంగ్ అసెంబ్లీ రావచ్చు. ఎందుకంటే ఏడీఎంకే లెడ్ ఎన్డీఏ పూర్తిగా దెబ్బతిని ఆ ప్లేస్ను విజయ్ ఆక్రమిస్తున్నట్లుగా యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్తోంది. ఇక పోల్ ఆఫ్ ద పోల్స్ కూడా విజయ్కి అరౌండ్ 30 సీట్స్ ఇచ్చారు. ఎవరేజ్గా అరౌండ్ 30 ఇచ్చారు. కానీ విచిత్రంగా ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఎక్కువ ఇచ్చింది. సో ఇక కేరళలో దాదాపు అన్ని సర్వేలకు కూడా యూడిఎఫ్, కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్కి లీడ్ ఇచ్చారు. ఎల్డిఎఫ్ అధికారం కోల్పోతుంది 10 ఏళ్ల తర్వాత. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. కానీ ఎల్డిఎఫ్ గట్టి పోటీ ఇచ్చింది. 10 ఏళ్ల తర్వాత యాంటీ ఇన్కంబెన్స్లో కొట్టుకుపోకుండా బలమైన పోటీ ఇచ్చింది. ఇక మీకు బెంగాల్ మాత్రం సర్ప్రైజింగ్గా ఉంది. కొన్ని సర్వేలేమో బీజేపీకి అనుకూలంగా ఉంటే, కొన్ని సర్వేలు తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. మీకు అందుకే పోల్ ఆఫ్ ద పోల్స్ అంటే ఎవరైతే తీసుకున్నా 147 తృణమూల్ కాంగ్రెస్ అయితే 137 బీజేపీకి. అంటే దాదాపు నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉంటుంది. మరి అలా నిజంగానే ఇస్తారా? ఎందుకంటే బెంగాల్ చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా 2/3 మెజార్టీ ఇస్తారు. కానీ ఈసారి మొదటిసారిగా నువ్వా నేనా అన్నట్టుంటుంది. కానీ పోల్స్టర్ చెప్పేది ఏంటంటే బాగా ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. ఎవరు సర్వేలో అంత బహిరంగంగా వచ్చి తమ అభిప్రాయం చెప్పరు. ఎక్కడైనా 10-20% చెప్పారంటే ఇక్కడ 60% దాకా చెప్పలేదు అని కూడా ఉంది. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ బెంగాల్ రిజల్ట్ను ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. మీకు బెంగాల్లో ఒకవేళ బీజేపీ కనుక ఈ ఎగ్జిట్ పోల్స్ స్థాయిలో పర్ఫామ్ చేస్తే, ఒకటి మమతా పట్లున్న వ్యతిరేకత, 15 years ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. మీకు లెఫ్ట్ కాంగ్రెస్ రివైవ్ కావడం లేదు, అన్ని సర్వేలు అదే చెప్తున్నాయి. అందువల్ల మీకు పోలరైజేషన్ తృణమూల్ వర్సెస్ బీజేపీగా పోలరైజేషన్ స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ ఇక్కడ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ మమత చేస్తోంది అని ఆరోపిస్తూ హిందూ కన్సాలిడేషన్ అటెంప్ట్ చేసింది. దాంతోపాటు కొన్ని కమ్యూనిటీస్, రాజ్వంశీ వాళ్ళు తమ లాంగ్వేజ్కు కాన్స్టిట్యూషన్ స్టేటస్ 8th షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్ ఉంది. దానికి బీజేపీ అంగీకరించింది. ఖుద్మీ లాంటి కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ అడుగుతున్నారు. బెంగాల్ ప్రభుత్వంపై వాళ్ళ కోపంతో ఉన్నారు. అలాంటి కొన్ని కాస్ట్, పర్టిక్యులర్ కాస్ట్ ఐడెంటిటీస్ను బీజేపీ ప్రయత్నించింది తనకు అనుకూలంగా. ఆఖరికి దేశ రాష్ట్రపతిని కూడా రంగంలో దించి సంతాల్ ఆల్ ఇండియా సమ్మేళనం కూడా పెట్టారు ఎన్నికల సమయంలో. సంతాల్ ఇదే ట్రైబ్, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, బెంగాల్ ఈ ప్రాంతంలో ఉండే ట్రైబ్. ద్రౌపది ముర్ము కూడా అదే ట్రైబ్కు చెందినవారు. సో సంతాల్ బెంగాల్లో ఉండే 7.5% ఎస్టీ పాపులేషన్లో 60%, 50 to 60% వాళ్ళే ఉంటారు. సో ఇలా బెంగాల్లో ఒకవైపు హిందుత్వ, హిందూ కన్సాలిడేషన్, సోషల్ ఇంజనీరింగ్, యాంటీ ముస్లిం రెటోరిక్ ఇవన్నీ కనుక ఫలిస్తే బీజేపీకి ఈ పర్ఫార్మెన్స్ వస్తుంది. కానీ తృణమూల్కున్న స్ట్రాంగ్ గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్, మమతా బెనర్జీ స్థాయిలో నాయకుడు బీజేపీకి లేకపోవడం, దీన్ని మీకు బెంగాలీ ఐడెంటిటీని పవర్ఫుల్గా మమత ముందు పెట్టడం, ఒకవేళ మమత గనక గెలిస్తే ఇవి పనిచేసినట్టుగా భావించాలి. అస్సాంలో బీజేపీ క్లియర్గా హిందూ ముస్లిం డివైడ్ను సమర్థవంతంగా ముందుకు తీసుకురాగలిగింది.
హేమంత్ బిశ్వా శర్మ నాయకత్వంలో బీజేపీ పెద్ద ఎత్తున యాంటీ ముస్లిం సెంటిమెంట్ను ప్రయోగించింది. దీంతో హిందూ కన్సాలిడేషన్ ఇది గత 10 ఏళ్ళుగా జరుగుతున్న ప్రక్రియ. ఇది తారస్థాయికి చేరి ఉండాలి. అటు కంప్లీట్గా హిందూ కన్సాలిడేషన్ అనేది బీజేపీకి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అనే యొక్క భావనను తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ అస్సాంలో 34% ముస్లిమ్స్ ఉంటారు. బార్డర్ స్టేట్ బంగ్లాదేశ్ పక్కనే ఉంది. బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫిల్ట్రేషన్ కూడా ఉంది. అందువల్ల మీకు సహజంగానే ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందువల్ల నీకు పెద్ద ఎత్తున హిందూ కన్సాలిడేషన్ను అటెంప్ట్ చేసి ఉండాలి. మీకు తమిళనాడులో తమిళ్ ఐడెంటిటీ ద్వారా బీజేపీ ఇబ్బందులు పడితే, వెస్ట్ బెంగాల్లో బెంగాలీ ఐడెంటిటీతో బీజేపీ ఇబ్బంది పడితే, ఇక్కడ అస్సామీ ఐడెంటిటీతో బీజేపీ లాభపడింది. అంటే లాంగ్వేజ్ ఐడెంటిటీ బెంగాల్లో తమిళనాడులో ఎన్డీఏకు బీజేపీకి సవాల్ అయితే, అస్సాంలో మాత్రం అది బీజేపీకి అసెట్ లాగా మారింది. ముస్లిం ఓట్ను డివైడ్ చేస్తానికి బీజేపీ అక్కడ అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ను చేరదీసింది. హేమంత్ బిశ్వా శర్మ ప్రధానమైన అటాక్ మియా ముస్లిమ్స్ అంటే బెంగాలీ స్పీకింగ్ ముస్లిం పైన చేశారు. అక్కడ జాగ్రఫీ కూడా అలాగే ఉంటుంది. బెంగాలీ స్పీకింగ్ ముస్లిం బరాక్ వ్యాలీలో ఉంటే, అస్సామీ స్పీకింగ్ ముస్లిం బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉంటారు. సో అస్సామీ లాంగ్వేజ్ ఐడెంటిటీ కల్చర్కు ప్రమాదం ఉంది బెంగాలీస్ అనే నుంచి అని పెద్ద అస్సాం మూమెంట్ కూడా జరిగిన రాష్ట్రం అది. అందువల్ల అది రిలీజియస్ ఐడెంటిటీని ఓవర్కమ్ చేస్తూ లాంగ్వేజ్ ఐడెంటిటీ బలంగా ఉన్న రాష్ట్రం. అందువల్ల దాన్ని తనకు అనుకూలంగా బీజేపీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగింది. సో అందువల్ల అటు ముస్లిం ఓట్ను డివైడ్ చేసి, హిందూ ఓట్ను కన్సాలిడేట్ చేసి, అస్సామీ ఐడెంటిటీని తనకు అనుకూలంగా మలచుకొని ఒకే దెబ్బకు 2 పిట్టల్లాగా అటు బెంగాలీ ఐడెంటిటీని అస్సామీ ఐడెంటిటీ ప్రమోట్ చేయడంతో పాటు అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ మధ్య డివైడ్ చేయగలిగారు. సో ఈ పాలిటిక్స్ మీకు బీజేపీకి బాగా ఉపయోగపడ్డట్టుగా కనబడుతుంది. దీనికి తోడు కాంగ్రెస్, ఏయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ముస్లిం పార్టీ ఈ 2 విడివిడిగా పోటీ చేశాయి. అది కూడా లాస్ట్ ఎలక్షన్స్లో 2021లో కాంగ్రెస్, ఏయుడిఎఫ్ కలిసి పోటీ చేస్తే హిందూ ఓటు కన్సాలిడేషన్ అయి బీజేపీకి ఎక్కువ లాభమైంది. అది గమనించిన కాంగ్రెస్ ఏయుడిఎఫ్తో పెట్టుకోవటానికి వెనకాడింది. కానీ కాంగ్రెస్ ఏయుడిఎఫ్ కలిసి పోటీ చేసినప్పుడేమో బీజేపీ హిందూ కన్సాలిడేషన్తో లాభపడింది. విడిగా పోటీ చేస్తే హిందూ కన్సాలిడేషన్ తగ్గలేదు, పైగా ముస్లిం ఓట్ ఫ్రాగ్మెంటేషన్ అయింది. అంటే ముస్లిం ఓటు డివైడ్ అయి ఉండాలి. దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగి ఉండాలి. ఎందుకంటే ఏయుడిఎఫ్ ఎంఐఎంతో కలిసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇక తమిళనాడులో మీకు డిఎంకేకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే బలమైన నాయకత్వం, స్టాలిన్ డీలిమిటేషన్ ప్రక్రియను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, మీకు హిందుత్వ తమిళ్ ద్రవిడియన్ ఐడెంటిటీస్ని దెబ్బతీస్తుంది అన్న నెరేటివ్ను బ్రహ్మాండంగా బిల్డ్ చేయగలిగారు. బీజేపీ ఏఐఏడిఎంకేకు లాభము చేకూర్చకపోగా నష్టం చేకూర్చినట్టుగా కనబడుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ అసెట్, ఇట్స్ ఎ లయబిలిటీగా మారుతుంది. సో అందువల్ల ఏఐఏడిఎంకే లెడ్ అలియన్స్ ఏమో వీక్ అలియన్స్, డిఎంకే లెడ్ అలియన్స్ ఏమో పవర్ ప్యాక్డ్ అలియన్స్. సో దాని ఫలితం మనకు క్లియర్గా కనబడుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా ఆ యాంటీ ఇన్కంబెన్సీని ఉపయోగించుకునే స్థాయిలో ఎన్డీఏ లేకపోవడం. మరి విజయ్ ఫ్యాక్టర్ ఏ రకంగా ఉందో చూడాలి. ఒకవేళ అన్ని ఎగ్జిట్ పోల్ చెప్పినట్లయితే విజయ్ పెద్ద ప్రభావం చూపలేదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీల్చి డిఎంకేకు ఉపయోగపడి ఉండాలి. యాక్సిస్ మై ఇండియా ఒక్కటి మాత్రమే కంప్లీట్ అవుట్లయర్. అసలు విజయ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉంటాడు డిఎంకేకు, ఈవెన్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు అని. ఎందుకంటే ఏడీఎంకేకు పూర్తిగా దెబ్బతింటుంది అని. అదే జరిగితే ఏఐఏడీఎంకే ఓటును పూర్తిగా గణనీయంగా తెచ్చుకొని డిఎంకే ఓటును కూడా కొంత లాగి ఉండాలి. కానీ దట్ ఈజ్ ఓన్లీ యాక్సిస్ మై ఇండియా మాత్రమే చెప్తోంది, మిగతా ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పలేదు. ఇక మీకు ఈ ఓవరాల్గా చూసుకున్నప్పుడు
ఆల్మోస్ట్ అన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. బెంగాల్ది తేలదని ముందే చెప్పారు. కేరళలో చాలా టైట్ ఫైట్ ఉంటుంది అని ముందు నుంచి అంచనా. యూడిఎఫ్ కాస్త ఎడ్జ్ ఉంటుందని అంచనా. ఎందుకంటే అక్కడ 1-2 లక్షల ఓట్లతోనే ఫలితాలు మారిపోతూ ఉంటాయి. సో అందువల్ల చూడాలి. ఒక్క బెంగాల్ మాత్రమే ఏమైనా ఉంటే